ఈ 5 రోజుల కార్యక్రమంలో భాగంగా మనము ఈ కార్యక్రమంలో నేర్చుకున్నటువంటి అంశాలు మననం చేసుకుంటూ భవిష్యత్తులో మన వ్యవసాయ విధానాలని మార్చుకుంటూ మంచి విధానంలో తీసుకుపోవడానికి ప్రయత్నించాలి. ఈ యొక్క 5 రోజుల కార్యక్రమం ముగింపు సమావేశానికి మనకు ముఖ్య అతిథులుగా చిన్నబాబు గారు, డైరెక్టరు, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ నుంచి వచ్చారు. వారిని మీ అందరి తరపున వేదిక మీదకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. వారు మన రాష్ట్రంలో మనకు ఫుడ్ ప్రాసెసింగ్ మీద కానీ, మనం ఉత్పత్తులు చేసిన మార్కెటింగ్ వ్యవస్థ గురించి కానీ ప్రభుత్వం తరపున ఎంతో సహాయాలు మనకు అందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్పత్తులు పండిస్తాం, తర్వాత వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి, ఎటువంటి పథకాలు ఉన్నాయి, ఈ పథకంలో రైతులు ఎంతవరకు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, ఉత్పత్తుల తర్వాత అనేక ప్రాసెస్ అన్ని పంటల నుంచి మనము డైరెక్ట్గా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అట్లా కాకుండా ప్రాసెసింగ్ చేసి, అంటే వాల్యూ ఎడిషన్ చేసి దీన్ని మనము వినియోగదారులకి నేరుగా అమ్ముకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి పథకాలు మన రాష్ట్రంలో ఏమున్నాయి, ఎంతవరకు లబ్ధి పొందవచ్చు, దగ్గర 35% వరకు సబ్సిడీ ఉంటుందన్నమాట మనకు తెలుసు. అటువంటి పథకాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అగ్రి ప్రోడక్ట్స్కి ఏ విధంగా సహకారాలు అందిస్తూ ఉంది అనేటువంటి విషయాలు వారు ఈరోజు మన ముందుకి అన్నీ తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. వారికి మరి ఒకసారి మీ అందరి తరపున నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. అట్లే మన కార్యక్రమానికి ఇచ్చట బాటనీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అనేక కార్యక్రమాల్లో నిమగ్నమవుతూ ఈరోజు మనకు ఎస్వి యూనివర్సిటీలో ఒక మంచి సమావేశ మందిరము, అదేవిధంగా మనకు ఉండడానికి వసతి గృహము సమకూర్చారు ఎస్వి యూనివర్సిటీ వారికి ఈ యొక్క విధానాలు మనకు అందుబాటులోకి రావడానికి కృషి చేసినటువంటి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ డిపార్ట్మెంట్ నుంచి మేడంలు వచ్చున్నారు. కామాక్షమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లే మనకు మేడం గారు హెడ్గా ఉన్నారు ఇప్పుడు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నాగలక్ష్మి దేవమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే వారు మనకు అన్ని విధాలుగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా కావాల్సినటువంటి సదుపాయాలు వారు చక్కగా మనకు సహకరించారు. వారు చూపినటువంటి చొరవ వల్లనే మనము ఈ వేదికను మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనము ఎక్కడి నుంచో, అన్ని రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చాం పాలేకర్ గారి విధానాలని మనం నేర్చుకోవడానికి. కాబట్టి ఈ ఇంతటి మంచి అవకాశాన్ని మేడములు వారు కల్పించినందుకు మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక ముగింపు కార్యక్రమం అనేది కాకుండా ఈరోజు పాలేకర్ గారు ఇచ్చినటువంటి అనేక సలహాలు, సహకారాలు మనం అందిపుచ్చుకొని మన గ్రామంలో మనం ఒక యొక్క సుభాష్ పాలేకర్ గారి కృషి రైతులు నేను వారు చెప్పినటువంటి విధానాలతో నేను ఆచరించి వ్యవసాయం చేస్తున్నాను అనేటువంటి విధానాలతో మీకు గుర్తింపు పొందగలిగితే చాలా మార్కెటింగ్ అనేది ఎక్కడా లేదు, మన చుట్టే వచ్చేస్తుంది. సుభాష్ పాలేకర్ గారి కృషి ద్వారా మనము ఉత్పత్తులు పండిస్తున్నామంటే అక్కడ సార్ కూడా చెప్పారు, అక్కడ మీ పొలంలో సుభాష్ పాలేకర్ గారి కృషి అనేసి పూర్తి స్థాయిలో పెట్టి మీ రైతు పేరు ఇది పెట్టారంటే మిమ్మల్ని గుర్తించడానికి చాలామంది వస్తారు. అట్లే మనకు ఈ కార్యక్రమానికి చాలా చక్కగా, అంటే మేము ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడం కష్టం, అందువల్ల మనకు రేణిగుంట నుంచి మనకు అగ్రికల్చర్ బిఎస్సి స్టూడెంట్స్ని చక్కగా వారిని పంపించి వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి సహకారం అందించినటువంటి సునందారెడ్డి గారిని కూడా, ప్రిన్సిపల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది ఈబీఆర్ కాలేజీ రేణిగుంట, సునందారెడ్డి గారు ప్రిన్సిపల్ గారు. వారు మేము
అడిగినప్పుడు అవును మాకు బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఈ యొక్క విధానము ఈ యొక్క సబ్జెక్టు కూడా మాకు అవసరం పిల్లకాయలకి భవిష్యత్తులో, కాబట్టి ఈ విధానాలన్నీ నేర్చుకోవడానికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, అంటే చాలా ఆటంకాలు వచ్చి ఉండొచ్చు మనకి బిగినింగ్లో మనకి ఇచ్చినటువంటి హాస్టల్ను పరిశుద్ధం చేసుకోవడము, అక్కడ వాటర్ సప్లై చూసుకోవడము, ఎలక్ట్రిసిటీ చూసుకోవడము, ఫ్యాన్లు ఉన్నాయో లేదో చూసుకోవడము, ఇవన్నీ కూడా ఒకరు ఇద్దరితో జరిగేటువంటి విషయాలు కాదు. కాబట్టి వారు చక్కగా వాలంటీర్స్ 15 మందిని మనకు ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించుకోవడానికి పంపినందుకు వారికి ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తూ మీ అందరి తరపున మరి ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లే మనకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆక్రాన్ రామలింగారెడ్డి గారు ఒక 2 నెలల నుంచి కృషి చేశారు వాళ్ళు. ఎందుకంటే పాలేకర్ గారిని కలిసి ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తాము, తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండిస్తున్నటువంటి రైతులందరి దగ్గర కూడా మేము ఉత్పత్తులు తీసుకొని వివిధ పట్టణాలలో మేము ఈ యొక్క సుభాష్ పాలేకర్ కృషి అవుట్లెట్ పెట్టిస్తామనేటువంటి విధానంతో అడిగినప్పుడు మీరు ఒక సదస్సు పెట్టండి, సదస్సు పెట్టి రైతులందరినీ రప్పించండి, వారు ఏమేమి పండిస్తారో బయటకు వస్తాయి, మీరు వారికి సలహాలు ఇవ్వచ్చు అనేటువంటి అడిగినందువల్ల ఈ యొక్క కార్యక్రమానికి పునాది ఏర్పడింది. తర్వాత ఎక్కడ నిర్వహించాలంటే అది తిరుపతి పట్టణంలో నిర్వహిస్తే బాగుంటుందనే సార్ గారికి ఆలోచన వచ్చి దాన్ని మనకు ఎస్వి యూనివర్సిటీ ఈ ఆవరణలో మనకు అవకాశం కల్పించాం. కాబట్టి ఈ యొక్క విధానాలకి ప్రోత్సహించినటువంటి ఆలోచన మొదలుపెట్టినటువంటి రామలింగారెడ్డిని గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లే ఇదే కార్యక్రమంలో మాకు పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత వారు కూడా ఈ కార్యక్రమంలో మేము కూడా ఆహ్వానించినప్పుడు చక్కగా వారు వచ్చి 2-3 రోజులు ఇక్కడే ఉండి ఎటువంటి సదుపాయాలు కావాలి, ఎటువంటి లోపాలున్నా సరిదిద్దాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చక్కగా వివరించి కొన్ని కారణాల వల్ల ఈరోజు రాలేదు కాబట్టి మీరందరూ చూసుంటారు వెంకటేశ్వరరావు గారిని. చాలా చక్కగా వారు నిర్వహించడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు రాకపోయినా కూడా వారిని మీ అందరి తరపున నేను వారిని ఆహ్వానిస్తూ ఈ యొక్క విధానాలన్నీ కూడా ముందుకు తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తారు వాళ్ళు. అట్లే మనకు విజయరామ గారు వారు ఇప్పుడే కొన్ని అత్యవసరంగా పోవాల్సి ఉండింది కాబట్టి వారు ఇప్పుడే వెంటనే బయలుదేరారు అర్జెంటుగా పోవాలని. వారు కూడా మీకు తెలుసు విజయరామ గారు చాలా కృషి చేస్తున్నారు 2012 నుంచి ఈ వ్యవస్థని నిలబడడానికి. ప్రతి రైతు కూడా పండించేటువంటి ఆహారం విషరహితంగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి విషయంలో చాలా చక్కగా ఎన్నో ప్రణాళికల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. వారిని కూడా మీ అందరి తరపున అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు వారికి మీ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లే ఈ కార్యక్రమంలో మాకు అందరూ కూడా వాలంటీర్సే కాకుండా ఇక్కడ చిట్టుబాబు గారు, అయ్యప్ప గారు, ప్రహ్లాద్ రెడ్డి గారు వీళ్ళంతా భూలక్ష్మి సభ్యులు. మేము 2023లో తిరుపతి భూలక్ష్మి అనేది FPO ఒకటి పెట్టాం. ఈరోజు అన్ని రాష్ట్రాలకి తెలిసిపోయింది అది. అంటే తిరుపతి భూలక్ష్మి ఎందుకు ఏర్పడిందంటే ప్రత్యేకంగా నా కృషి ద్వారా, అంటే నేను వరల్డ్ సంస్థ నుంచి 30 సంవత్సరాలుగా చేస్తున్నాను. చివరలో ఒక FPO ఒకటి డెవలప్ చేసి ఒక 500-1000 మంది రైతుల్ని ఉత్పత్తులు తయారు చేసేది మార్కెటింగ్ చూపించేస్తే సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క తిరుపతి భూలక్ష్మి సభ్యులుగా డైరెక్టర్లుగా వారు ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనకు శ్రీనివాసులు గారు పాలేకర్ గారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి శ్రీనివాసులు గారు అందరూ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారిని అందరినీ కూడా వేదిక మీదకి కోరుతూ చందూల్ కుమార్, అదేవిధంగా చందూల్ కుమార్ గారు కూడా అంటే వారు ఒక ఉపాధ్యాయులుగా ఉండి వ్యవసాయంలోకి పోయి వారు వరి మీద అనేక పరిశోధనలు చేస్తూ ఈరోజు ఒక రీసోర్స్ పర్సన్, రాష్ట్రంలో ఒక రీసోర్స్ పర్సన్గా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారిని కూడా మీ అందరి తరపున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి
చంద్రకుమార్ గారు కూడా దగ్గరుండి మొదటి 2 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ట్రాన్స్లేట్ చేయడం చాలా సులువైన పని కాదు. ఎందుకంటే అంశము ప్రతి ఒక్క వర్డ్ ట్రాన్స్లేషన్ కావాలంటే ఎక్కడ అంత సులువైనటువంటి పని కాదు. కాబట్టి చంద్రకర్ గారు వారు ఇద్దరు కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎంతో సహకరించినారు. అదేవిధంగా జగదీష్ గారు, దివ్య గారు, నాగమల్లిక గారు, శివ కేశంపేట శివ గారు ముఖ్యంగా మాకు మొదట్లో ఏదైనా ఇబ్బంది పరిస్థితుల్లో ఈ కార్యక్రమంలో చాలా చక్కగా వారు కూడా ఈ యొక్క సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీనివాసులు, అఖిల్, మౌనిక వీళ్ళందరూ కూడా రమ్య వీళ్ళందరూ కూడా మనకు, అదేవిధంగా యోగా పరమేశ్వర గారు, అదేవిధంగా రామ్జీ గారు వీళ్ళందరూ కూడా మాకు సహకరించి భోజన వసతి సపరేట్గా పాలేకర్ గారికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇంతమందికి కృషి చేస్తేనే ఈ కార్యక్రమం ఒక చోటికి ఒక కొలిక్కి వచ్చిందనేసి నేను భావిస్తున్నాను. అట్లే మొదట మేము ఈ యొక్క కార్యక్రమంలో ఎందుకు చేయాల్సి వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటటువంటి ఆలోచిస్తే నాది ప్రస్తావన తీసుకొస్తే 1996వ సంవత్సరం 92లో ఎకనామిక్స్లో PhD చేసిన తర్వాత అనేక కార్యక్రమాలు, రైతు కార్యక్రమాలు చేపట్టిన 96లో వరల్డ్ సంస్థ ద్వారా. ఈరోజు ఒక శుభదినంగా భావిస్తున్నా. 96 నుంచి ఏ సంస్థ చేపట్టినటువంటి కార్యక్రమం, ఎందుకంటే నిరంతరము సేంద్రియ వ్యవసాయం చేయాలి. ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం ద్వారానే భవిష్యత్తు ఆరోగ్యమైనటువంటి ఆహారం పండించవచ్చని 2007 వరకు సుభాష్ పాలేకర్ గారు నాకు 2007లో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ సేంద్రియ వ్యవసాయం, వర్మీ కంపోస్ట్ను ప్రమోట్ చేసేవారని మీకు అందరికీ చెప్పాను ఇంతకుముందే. 2007 వరకు రాష్ట్రం అంతా తిరుగుతూ ఎంతోమందికి 100,000 మందికి ట్రైనింగ్ ఇస్తూ, శిక్షణలు ఇస్తూ, సర్టిఫికేట్లు ఇస్తూ సేంద్రియ వ్యవసాయము ఈ యొక్క వర్మీ కంపోస్ట్ను ప్రచారం చేసినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఆ యొక్క దీని నుంచి మేము మెల్లగా సుభాష్ పాలేకర్ గారు నాకు 2007లో పరిచయం అయ్యారు. ఇది సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్లు వర్మీ కంపోస్ట్ మంచిది కాదు, వానపాములు అనేది భూమిలోనే ఉన్నాయి, వాటిని మేల్కొల్పడానికి నేను పరిశోధన చేసినాను 8 సంవత్సరాలు, దాన్ని మీకు అందిస్తాను, మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో నీకు ఇస్తున్నానని చెప్పడం జరిగింది. అది తిరుపతిలో 2007లో సెప్టెంబర్ 9, 10, 11వ తేదీన 600 మందితో వెటర్నరీ కాలేజ్ ఆడిటోరియంలో జరిగినప్పుడు అప్పుడు గో ఆధారిత వ్యవసాయము, జీరో బడ్జెట్ వ్యవసాయము అని పాలేకర్ గారు ఒక ఆవుతో 30 ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు అనేటువంటి విధానానికి బీజం వేయడం జరిగింది. అది తిరుపతిలోనే జరిగింది. కాబట్టి ఆ తిరుపతిలో ఎప్పుడు ఆయన నిరంతరం ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఎప్పుడు ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఆలోచనతో మేము కొనసాగుతూ వస్తే 2007లో ఆ యొక్క బీజం వేసిన తర్వాత మెల్లగా విస్తరించడం జరిగింది. పాలేకర్ గారి యొక్క వారి యొక్క ప్రసంగాలను ప్రాచుర్యం చేయడానికి ఒక 25 కార్యక్రమాలు చేశారు 2015 కంతా. చేసిన తర్వాత మనకు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రసంగాలను విని భవిష్యత్తు తరాలకి ఇది ఎంతో అవసరం అనేటువంటి ఉద్దేశంతో కాకినాడలో 10,000 మందితో 10 రోజుల కార్యక్రమాన్ని పాలేకర్ గారు చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ కూడా ఎంతో అన్ని జిల్లాల నుంచి పోయి అక్కడ కాకినాడలో 10 రోజులు కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలి, మనము భవిష్యత్తు తరాలకి మార్గం చూపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయమే శరణ్యము అనే భావనతో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ ఈరోజు మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రకృతి వ్యవసాయ విధానాలు అమలవుతున్నాయి రైతు సాధికార సంస్థ ద్వారా. కాబట్టి ఈ విధానంలో మేము వస్తున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. సార్ గారు కూడా చెప్తారు అప్పుడప్పుడు, వారు ప్రసంగించేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడినాయి. దీన్నంతా కూడా ఎదుర్కొని మేము ఒక 30 సంవత్సరాలుగా ఈరోజు మా ఓటు సంస్థకి 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ యొక్క అంశంలో ఎంతోమంది మహానుభావులు
ప్రకృతి వ్యవసాయానికి రావడము, సేంద్రియ వ్యవసాయానికి రావడము, వారికి తోచిన విధానంలో ప్రాచుర్యం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క అంశంలో భాగంగా మేము మొదట 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా యొక్క ఓటు సంస్థ యొక్క ఆశయాలు ఎంతోమంది ఈరోజు ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి వారికి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓటు సంస్థ కార్యక్రమాలు అనేక రకాలుగా చేస్తూ వచ్చాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఈరోజు పాలేకర్ గారు మొదట పెట్టుబడి లేని వ్యవసాయము, జీరో బడ్జెట్ వ్యవసాయము, గోదావరి వ్యవసాయము అనేక రకాలుగా చెప్పుకుంటూ వచ్చి ఇది సుభాష్ పాలేకర్ గారి కృషి. అంటే ఒక ఆవుతో 30 ఎకరాలు వ్యవసాయం చేసేటువంటి విధానము సుభాష్ పాలేకర్ గారి కృషి అనేది ఈరోజు మనం అందరం కూడా ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే మొదట మనకేమి తెలియదు, సేంద్రియ వ్యవసాయము, వర్మీ కంపోస్టు, ఎన్నెన్నో ఆవు పేడ పంచతంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. బయోడైనమిక్ ఫార్మింగ్ అని, పంచగవ్య అని ఎన్నో చేస్తూ వచ్చాం. చివరగా పాలేకర్ గారి విధానంలో ఇది ఈ యొక్క సుభాష్ పాలేకర్ గారి విధానం. నేను 7-8 సంవత్సరాలుగా చేసినటువంటి పరిశోధన ఫలితము ఈరోజు సుభాష్ పాలేకర్ గారి కృషి. ఈ బ్రోచర్ని అందరికీ చూపిస్తూ తిలకించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మనము అనుకున్నన్ని సదుపాయాలలో కొంత లోపం జరిగింది. దానికి మమ్మల్ని అందరినీ కూడా క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఫస్ట్ థింగ్. రెండవది, పాలేకర్ గారి దృష్టికి కూడా వచ్చినప్పుడు పాలేకర్ గారు ఇవన్నీ పట్టించుకోకుండా ముందు సెషన్స్ వినండి అని చెప్పడం జరిగింది. బట్ ఈ కనీస బాధ్యత ఏంటంటే మీకు ఈ వసతులు అనేది కల్పించలేకపోయాము. దానికి వన్స్ అగైన్ సారీ, అపాలజీస్ అండ్ చాలా చింతిస్తున్నాం. రెండవది వచ్చేసి ఈ కార్యక్రమము ఫీడ్బ్యాక్ మనందరము కూడా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి తర్వాత రెక్టార్ గారికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో ఈ ప్రోగ్రాం గురించి మీరు తప్పనిసరిగా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే మనము ఇక్కడ తలపెట్టిన కార్యక్రమము సక్సెస్ఫుల్గా అయిందనే అనుకుంటున్నాము, అట్లీస్ట్ సెషన్స్ వైజు. దీని తర్వాత కాకినాడలో ఒకటికి జరగబోతోంది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో కూడా చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ నబార్డ్ వారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. పాలేకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇలాగా కనీసం నెలకి ఇలాగా ఎస్పీకే వర్క్షాప్ ఒకటి జరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత స్పందన అనేది పెరుగుతూ ఉంది ప్రజల్లో. 45 సంవత్సరాల క్రితము వారు స్టార్ట్ చేసిన ఈ గొప్ప ఉద్యమాన్ని ఇప్పుడున్న తరాలు, ప్రజెంట్ జనరేషన్స్, దే ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ అండ్ దే ఆర్ డిమాండింగ్ దిస్ వన్. దట్స్ వాట్ ఐ సీ. కాకినాడ, దెన్ హైదరాబాద్, ఇంకా ఎన్ని వస్తాయో తెలీదు. వీ విల్ డూ ఇట్. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ ద బాటనీ డిపార్ట్మెంట్, మేడమ్స్ ఆర్ హియర్, ద యూనివర్సిటీ టీమ్, ద రిజిస్ట్రార్ గారు, రెక్టర్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, అండ్ our Guruji, Padmasri Palekarji, and everybody. I thank one and all once more. Thank you so much and apologies again for any inconvenience caused. Thank you. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి చిన్నబాబు డైరెక్టర్ గారిని ఈ యొక్క సమావేశాన్ని గురించి, అట్లే భవిష్యత్తులో వ్యవసాయ పరంగా వచ్చేటువంటి పారిశ్రామిక రంగం వ్యవసాయం నుంచే వచ్చింది కాబట్టి వాటికి ఏ విధంగా మనము ప్రభుత్వ తరపున సహకారాలు ఉంటుందనేటువంటి విషయాలు మీ ముందుంచవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు గత 5 రోజులుగా ప్రకృతి వ్యవసాయంపై పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు మన పట్టణానికి వచ్చి నేను పడిన ఆవేదన, భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఎవరు కానీ అటువంటి బాధ అనుభవించకూడదు. ఎందుకంటే ఈ రసాయనాల వల్ల
పాలేకర్ గారి సతీమణి చంద్రమ్మ గారు కాలేయ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. నా పేరు చిన్నబాబు, తిరుపతి రోయా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా వర్క్ చేశాను. నేను హాస్పిటల్ ఫీల్డ్లో 1983 నుంచి వివిధ రకాలైన జబ్బులకి ప్రతినిత్యం నా దగ్గరికి వచ్చే వాళ్ళకి అందరికి కూడా నేను నా వలైన సహాయ సహకారాలు అందిస్తున్నాను. 83 నుంచి మనం చూస్తే ఆ రోజుకి ఈ రోజుకి గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఒక్కటే ఉండేది. ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో ఏ పట్టణానికి వెళ్ళినా పుట్టగొడుగుల మారిగా క్యాన్సర్ ఆసుపత్రులు వచ్చినా కూడా విపరీతంగా క్యాన్సర్ పేషెంట్లు పెరిగిపోతున్నది. దానికి కారణం మనం తినే ఆహారం కానివ్వండి పూర్తిగా కలుషితం అయిపోయింది. ఈ కలుషితాన్ని మనం పోగొట్టాలంటే, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం వైపు మొదలు పెట్టాలి. ఇది ఎంతైనా అవసరం ఉంది. ఇంకా ఇక్కడ మనకు తెలుసుకోలేకుండా పోతున్నారు. అదే ఇతర దేశాల్లో ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం వైపు ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, వివిధ జాబుల్లో సెట్ అయిన వాళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు చూపు చూస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి కొంతమందిని ప్రొక్యూర్ చేసుకొని బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళని ప్రొక్యూర్ చేసుకునేసి వాళ్ళ పొలాల్లోనే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తయారు చేసేదానికి కూడా ముందుకొస్తున్నారంటే మనము ఎంత వెనకబడి ఉన్నామో మనం ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా ఈ 5 రోజులు మీరు చాలా ఓపికగా ఇక్కడ ఉండి ఈ ప్రకృతి వ్యవసాయము వివిధ రకాలైన స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, అతిథులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ఎస్పీకే విధానం వల్ల కలిగే లాభాలేంటివి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం, ఒక వంకాయ కానీ పండించినారంటే దానికి వంకాయ మొలక నాటినప్పటి నుంచి పూతకొచ్చినా కాయకొచ్చినా కాయ కోసుకునే దశ వరకు దానిపైన పురుగుల మందులు విపరీతంగా స్ప్రే చేస్తున్నారు. దాని వెంటనే మనం తీసుకుని మనకు అమ్ముతున్నారు. అమ్మిన తర్వాత వెంటనే ఆ క్రిమి సంహారక మందులన్నింటినీ కూడా మన శరీరంలోకి వెళ్తూ ఉన్నాయి. అందరూ తింటున్నారు కదా, మాకు రోగం రాలేదనుకోవచ్చును. ఎవరెవరు అదృష్టం పైన ఉంటుంది ఇది. ఆ వ్యాధి వచ్చిన వాళ్ళకి వర్ణాతీతంగా ఉంది హాస్పిటల్ సైడు. తిరుపతిలో ఉండే క్యాన్సర్ హాస్పిటల్ చూడాలని చెప్పాలి. మనం ఎవరెవరు రసాయనిక మందులు స్ప్రే చేస్తున్నారో మనం ఒక డెమో పీసుల మారిగా అక్కడ క్యాన్సర్ రోగులు ఉండే పేషెంట్స్ ఏ విధంగా ఏ జబ్బులకి గురవుతున్నారనేది మనం ప్రతి గ్రామంలో కూడా ప్రతి వీధిలో కూడా ఒక్కొక్క నోటీస్ బోర్డుల మార్గం ఏర్పాటు చేస్తే అప్పుడే కనువిప్పు కలుగుతుంది. దీని అందరూ గమనించాలి. ఎందుకంటే ఒక రోజుకి నేను వివిధ హాస్పిటల్ తిరుపతిలో 50 మంది పేషెంట్లని అడ్మిట్ చేస్తుంటాను వివిధ జబ్బులతో. టాటా క్యాన్సర్ పెట్టిన రోజు మహా అంటే ఒక 10 మంది వచ్చేవాళ్ళు. ఈరోజు సుమారు ఒక 250 మంది పైన వస్తున్నారంటే ఈ మహమ్మారి ఏ విధంగా చొచ్చుకొని పోతా ఉంది, వచ్చిన వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు,
లాస్ట్ 4th స్టేజ్ వచ్చిన తర్వాత ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళతో పాటు సిక్ అయిపోతున్నారు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అవగాహన కార్యక్రమాలు మొదటిగా మనం అందరం కల్పిస్తే ఈ సొసైటీ అందరూ కూడా బాగుపడతారనేసి నేను ఒక సలహా ఇస్తున్నాను. అదేవిధంగా హరిత విప్లవం అని పాతాళలోక దీనికి కూరుకుని పోతా ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఎవరు గుర్తించుకోవటం లేదు. తోటి రైతులతో ఒక రైతు వచ్చేసి ఒక రసాయనిక మందులు కానీ చల్లితే అతనికన్నా ఎక్కువ మందులు మనం పోటీ పడి ఇంకొక ప్రాంతానికి పోయి కొనుక్కొని తెచ్చుకొని వాళ్ళకన్నా ఎక్కువ చల్లితే ఇంకా బ్రహ్మాండంగా ఆ దాంట్లో దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందరూ కూడా ఊహించుకోవాలి, అందరూ కూడా గమనించాలి. ఇటువంటి దీంట్ని కూడా మనం అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మట్టిలో సత్తువ తగ్గిపోతూ ఉంది. హరిత విప్లవం అది విప్లవమే కాదు, అదో శాపం. రైతుల పాలిట శత్రువుగా మారుతూ ఉంది. గ్రామీణ వ్యవస్థనన్నింటినీ కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీసేస్తూ ఉంది. ఇంతకుముందు ఖర్చు లేని వ్యవసాయం ఇప్పుడు ఖరీదైన సేద్యంగా మారిపోయింది. ఇంతకుముందు ఖర్చు లేని వ్యవసాయం ఇప్పుడు ఖరీదైన సేద్యంగా మారిపోయింది. రాజు లాంటి రైతు అప్పులతో కూరుకొని పోతున్నాడు. విపరీతంగా ఈ రసాయన మందులు కొనటం, దానిపైన స్ప్రే చేయటం. లాస్ట్ ఇయర్ మనం చూసుంటాం, మామిడి చెట్లకి ఒక్కసారి కొట్టే మందుని పోటీలు పడి దిగుబడి ఎక్కువ రావాలనేసి 3 పర్యాలు 4 పర్యాలు కొట్టే కొందికి వీటికి టోటల్గా మామిడికాయ పండు దశకు వచ్చే కొందికి మొత్తం చుక్కలు వచ్చేసి పాడైపోయి అందరూ బయట ఒక్కరు కూడా తినకుండా పారబోసేశారు. ఈ రసాయనిక మందులు స్ప్రే చేయటం వల్లనే. అదేవిధంగా ఒకప్పుడు వ్యవసాయంలో రైతు ప్రకృతి ఈ రెండే ఉండేవి. ఇప్పుడు తృతీయ ప్రకృతి వచ్చింది. ఆ తృతీయ ప్రకృతి పురుగుల మందులు, యంత్రాలు. ప్రకృతి కోసం 2 ఎద్దులు, 2 ఆవులు, 2 మేకలు, 2 గొర్రెలు ప్రతి రైతు కానీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఎరువుల మందుల కోసం చూడాల్సిన అవసరమే లేదు. బ్రహ్మాండంగా దిగుబడి సాధించవచ్చును. అదేవిధంగా కొంతమంది రసాయన ఎరువులు చల్లకుండా మీరు ఏ విధంగా పంటను దిగుబడి చేయగలుగుతారనేసి కొంతమంది మేధావులు కూడా చెప్తా ఉంటారు. కానీ అడవుల్లో కాసే పండ్లు ఎవరైనా దానికి ఏమైనా మందులు ఎత్తిపోయి స్ప్రే చేశారా? స్ప్రే చేయకుండానే ఆ పండ్లు నాణ్యత కానివ్వండి ఏ విధంగా ఉంటాయనేది అందరూ గ్రహించాలి. ఎవరు పోయి అడవుల్లో పోయి ఈ రసాయనిక ఎరువులు పోయటమో వీటిని స్ప్రే చేయటమో ఎవరు చేయట్లేదు. ఇది అందరూ ప్రతి ఒక్క రైతు కూడా గమనించాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక 5-6 సంవత్సరాల క్రితం, అంటే మాది కమ్మపల్లి రామచంద్రాపురం మండలం, మా గ్రామమే తిరుపతిలో ఏ మార్కెట్లో అయినా కమ్మపల్లి వంకాయలు అంటేనే ఫేమస్. ఆ వంకాయల గురించి ఇంతకుముందే మీకు చెప్పాను. దానికి ఏ విధంగా రసాయనిక మందులు కొడతా ఉన్నారనేది.
వంకాయ పండించే రైతులందరూ కూడా దివాలా తీసిపోయినారు. నేను కూడా వంకాయ తోటేసి దానికి కొట్టే మందులను చూసి పూర్తిగా వంకాయ తినటమే మానేశాను. మీరు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోండి. మీరు ఒక్కరే కదా ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఇక్కడ వచ్చిన నాతో పాటు అందరూ కార్యకర్తలు కూడా మీరు ఒక 10 మందికి అవగాహన కల్పించండి. ఆ 10 మంది 100 మందికి అవగాహన కల్పించండి. అప్పుడే ఈ సమాజంలో మార్పు తప్పనిసరిగా వస్తుంది. అది అందరూ కూడా గమనించాలి. ఈ బీరుపొడి చెప్పాను కదా, ఆవులు. ఒక ఆవుకు వచ్చి ఏం చేస్తూ ఉన్నారంటే, రైతులు కర్నూలు దగ్గర నుంచి బీర్ ఫ్యాక్టరీల నుంచి ఆ బీర్ పౌడర్ తెచ్చి ఈ ఆవులకి వేసేది. 3 లీటర్లు వచ్చే పాలు ఈ బీర్ పౌడర్ వేయటం వల్ల 7 నుంచి 8 లీటర్లు వచ్చేసేది. రైతుకు తెలియదు. ఆనందంగా ఆ రోజు వచ్చేసి నా ఆవు 3 లీటర్లు ఇస్తూ ఉండే ఆవు 7 నుంచి 8 లీటర్లు ఇస్తూ ఉందని. ఆ ఆవు వచ్చేసి హరించిపోతున్నదని ఎవరికి తెలియదు. పూర్తిగా రసాయనాలు దాని లోపలికి పోయిన దాని వలన ఆ ఆవులో ఉండే రక్తం పాల రూపంలో వచ్చేస్తూ ఉన్నది. 10 సంవత్సరాలు బతికే ఆవు 5 సంవత్సరాలకే చనిపోయే విధంగా వచ్చే కొందికి ఒక్క విధంగా వెంటనే తేరుకున్నారు రైతులు. ఈ బీర్ పౌడర్ వల్ల పూర్తిగా మనం 1 లక్ష 1.5 లక్ష పెట్టి కొనిన ఆవుని మనమే చంపేస్తున్నాం గ్రహించి ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కూడా బీర్ పొట్టిని అవాయిడ్ చేసేశారు. ఇటువంటి అన్నిటినీ కూడా నాతో పాటు కార్యకర్తలందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ 5 రోజులు కూడా పెద్దలందరూ చెప్పింది మీరు ఎంతో ఓపికగా ఒక సొసైటీలో మార్పు తీసుకుని రావాలని చెప్పేసి మీ వంతు కృషి చేస్తూ మీకు ఎన్నో పనులు ఉన్నా కూడా ఈ సబ్జెక్ట్ పైన అవగాహన కల్పించుకునేదానికి మీరందరూ వచ్చి ఇంత ఓపికగా కూర్చున్న దానికి మన సుభాష్ పాలేకారు వాళ్ళ టీంకి అదేవిధంగా స్వచ్ఛంద తరపున అందరి తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు చిన్నబాబు గారు చెప్పినటువంటి విషయాలు ఆరోగ్యానికి సంబంధించి మంచి నిర్ణయాలు జరగాలి, ప్రతి కుటుంబంలో ఆరోగ్యమైనటువంటి విధానాన్ని గడపాలనేటువంటి విధానాలతో మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు నిర్వహిస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ ద్వారా చైర్మన్గా అనేక కార్యక్రమాలు రైతులకి అందుబాటులోకి ఉన్నాయి ఈరోజు. అవన్నీ కూడా మనం ఉపయోగిస్తారని కోరుకుంటూ వారికి మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లే మనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి చిన్నబాబు గారికి కూడా అయ్యప్ప గారిని, ప్రహ్లాద్ రెడ్డిని, శ్రీనివాసులు గారిని, చిట్టిబాబు గారిని వారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. ఉండు అట్లే మనకు మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయం బాటనీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి మేడం గారు నాగలక్ష్మీదేవమ్మ వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. అయ్యప్ప. అట్లే మనకు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని మనకు సూచనలు ఇస్తున్నటువంటి కామాక్షమ్మ గారిని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ఎస్వి యూనివర్సిటీ వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. మేడం గారి పేరు ఆ పక్క మేడం పేరు
మాకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి వాలంటీర్లుగా వారి స్టూడెంట్లను పంపించినటువంటి సునందారెడ్డి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. వద్దులే వద్దు. అట్లే అయిపోయింది సరే. అది మీరు చంద్రశేఖర్ గారు రండి. మన గురువు గారికి మన అందరి తరపున గాంధీ ఖాదీ వస్త్రాలు కూడా సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాను. పొండి కూడా పొండి. తర్వాత మనకు నాగలక్ష్మీదేవి గారిని ఈ యొక్క కళాశాల హెచ్ఓడిగా ఉంటూ మాకు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మాకు ఇక్కడ మేడం గారు ఇక్కడ 20 విస్తీర్ణంలో 1 సెంటు విస్తీర్ణంలో కూరగాయలు పెంచడానికి అదేవిధంగా విద్యార్థులకి ఈ యొక్క పరిజ్ఞానాన్ని కలిగించడానికి మాకు ఎంతో కృషి చేశారు అప్పట్లో. కాబట్టి వారిని ఈ సభాముఖంగా మీకు కొన్ని సూచనలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. వేదికలు అలంకరించిన పెద్దలకి, ఈ సభకు హాజరైనటువంటి అతిథులకి అందరికీ నా నమస్సుమాంజలులు. ఇంతమంది వేదిక వచ్చినటువంటి ప్రేక్షకులు, ముఖ్యంగా రైతు సోదరులు సోదరీమణులందరికీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా రెస్పాన్స్ వచ్చింది ఈ ప్రోగ్రాంకి. ముఖ్యంగా ఈ క్రెడిట్ అంతా కూడా సుభాష్ పాలేకర్ సారు మరియు గంగాధరం సార్కి చెందుతుంది. మేము ఏదో జస్ట్ ఊరికే డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి కొంచెం కొద్దిగా ఉడతా సాయంగా చేసామే కానీ మాది ఎటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఇదంతా కూడా ముఖ్యంగా గంగాధరం సార్ చాలా రోజుల నుంచి చాలా వర్కౌట్ చేశారు. ఆయనకు ఈ ఘనత తప్పకుండా చెందాలని కోరుకుంటున్నాను, చెందుతుంది కూడా. ఆయన ఓపిక, ఆయన పేషెన్స్ చూస్తుంటే మనం చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ కాలంలో మనము చూస్తున్నారు కదా, ఎన్నో వ్యాధులు బారి పడుతున్నాము. ఎందుకు మనకు వ్యాధులు వస్తున్నాయి అంటే మనము అనేక రకాల కెమికల్స్ చల్లినటువంటి స్ప్రే చేసినటువంటి పంటలన్నీ కూడా తింటున్నాము. మనం క్వాలిటీ చూడట్లేదు. ఈ విధంగా రసాయనాలన్నీ చల్లినటువంటి పంటలు మనము తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. మనకు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ చేయనటువంటి జబ్బులన్నీ ఎన్నో వస్తున్నాయి, మనకు అంతుపట్టట్లేదు. ముఖ్యంగా క్యాన్సర్లు. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఏంటో తెలియకుండా ఉంది. ఇప్పుడు అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ప్రేగు క్యాన్సర్లని, యూటరస్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్స్. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనము కలుషిత ఆహారము తీసుకుంటున్నాము. నాట్ ఓన్లీ కలుషిత ఆహారము, మనం పీల్చే గాలిలో కూడా కాలుష్యాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా చేసుకోవాలి అంటే అట్లీస్ట్ ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తే మనము చాలా మటుకు ఆరోగ్యవంతంగా జీవించవచ్చని నా ఉద్దేశము. మరి ఇది మనం అందరం అనుకుంటేనే అవుతుంది. అంత కష్టపడే నేచర్ మనలో ఉందంటారా?
మనం అన్నీ ఈజీ గోయింగ్ నేర్చుకున్నాము, అలవాటు అయిపోయింది మనకి. నిద్ర లేస్తే బెడ్ కాఫీ. ఎంతమంది మనము లేడీస్ తీసుకున్నాము, వంగి ముగ్గు పెడుతున్నాము ఇంటి ముందర? లేదు. ప్రతి చిన్న పనికి మనము ఉన్నారు, కొంతమంది ఉంటారు, లేదని నేను చెప్పను, ఫ్యూ మెంబర్స్ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవారు ఆ విధంగా చేస్తుంటారు. అసలు ఆరోగ్యాన్ని గురించి మనం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా బయట ఫుడ్స్ అనేది తింటున్నాము, రకరకాల జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాము. ముఖ్యంగా మన పిల్లలకి జంక్ ఫుడ్స్ ఎక్కువ పెడుతున్నాము. ఎవరైతే బయట ఎక్కువగా జంక్ ఫుడ్స్ పెడతామో ఆ తల్లిదండ్రులు క్రెడిట్గా ఫీల్ అవుతున్నారు, కానీ దట్ ఇస్ నాట్ క్రెడిట్. మనమే జబ్బులు కొనిస్తున్నాం పిల్లలకి. పిజ్జాలు, పానీపూరీలు. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎంతసేపు పానీపూరి ఎదుట పెద్దవాళ్ళం కూడా తింటున్నాం టెంప్ట్ అయిపోయి అప్పుడప్పుడు. కానీ ఇవన్నీ కూడా తగ్గించుకుంటే పిజ్జాలు కానీ పానీపూరీలు, తర్వాత ఏంటంటో పానీపూరీలు అంటారు, మసాలా పూరీలు అంటారు, ఎంతసేపు ప్రతి షాపు కిక్కిరిసిపోతుంటుంది బయట చూడండి. మరి ఆ ఫుడ్ అంత టేస్టీగా లేకపోయినా మన ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా కూడా మనకి ఎటువంటి జబ్బులు రావని నేను అనుకుంటున్నాను. చాలా మటుకు మీకు చెప్తున్నానని కాదు, మేము ఇంట్లోనే వండుకొని తింటాము. ఎంత బిజీలో ఉన్నా కూడా ఏదో ఒక్క కూర అయినా సరే ఇంట్లోనే చేసుకొని తినే అలవాటు చేసుకున్నాము. కాకపోతే ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి ఆర్గానిక్ ఫుడ్స్ తినట్లేదు, చెప్తున్నాను కదా, అవి అందరికీ లభ్యంలో లేవు. కాబట్టి ఈ రసాయనిక ఎరువులు వేసేటటువంటి ఫుడ్డే తింటున్నాము. కాబట్టి ఇంట్లో స్వచ్ఛమైనటువంటి గానుగతో ఆడించినటువంటి నూనెను ఉపయోగించి వంటలు చేస్తున్నాను నేను. ముఖ్యంగా ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తీసుకోవట్లేదు. పూరీలు, వడలు, ఇంకా ఏంటేంటో రకరకాలన్నీ రోజు తింటుంటాము. దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. జస్ట్ కొంచెం సంగటి లేదంటే రైస్, కూరలు తింటే చాలు. నూనెలో వేసినట్టు పదార్థాలు, వేపుళ్ళు ఇవన్నీ కూడా మంచిది కాదు ఆరోగ్యానికి. కాబట్టి ముఖ్యంగా మనము రసాయనిక ఎరువులు వేసినటువంటి ఫుడ్స్ తగ్గించుకున్నా కూడా మనం జబ్బుల బారి నుంచి తప్పించుకోవచ్చు. మరి మనందరం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అన్ని మూలలా మనము ప్రతి పల్లెకి, ప్రతి పట్టణానికి అంతా విస్తరించినట్లయితే మనం అందరం కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించవచ్చని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనము పిల్లల్లో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం గురించి జ్ఞానాన్ని పెంపొందించడం వల్ల మన భావితరాల పిల్లలందరూ కూడా, భావితరాలంతా కూడా బాగా ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశము. మరి ఈ యొక్క 5 రోజుల వర్క్షాప్లో మీరంతా కూడా చాలా బాగా అన్నీ నేర్చుకుని ఉంటారు. మీరందరూ ఆల్రెడీ నాలెడ్జ్తో వచ్చింటారు. అంతేకాకుండా ఇప్పుడు ఇంకా బాగా మీకు అవగాహన వచ్చి ఉంటుంది. మీ 800 మంది మీ ఊర్లోకి పోయేసి అట్లీస్ట్ మీరు పాటించినా కూడా మిమ్మల్ని చూసి ఇంకొక 800 మెంబర్స్, మిమ్మల్ని చూసి ఇంకొక 8 మెంబర్స్, ఇలా వర్క్షాప్స్ అన్నీ కూడా చేయడం వల్ల ఇంకా మిమ్మల్ని చూసి చాలామంది కూడా మోటివేట్ అయిపోయి మీ యొక్క ఇన్స్పిరేషన్ వేరే వాళ్ళలో కలిగి అలా మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యవసాయ పూరితమైనటువంటి ఆహారం కాకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారం తినడం వల్ల మన అందరికీ కూడా, ప్రపంచానికంతా కూడా మంచి ఆరోగ్యం సమకూరాలని కోరుకుంటున్నాను. మీరంతా కూడా భారత పౌరులుగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నలుమూలలా విస్తరించాలని కోరుకుంటున్నాను. ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం మేడం, మీరు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకు ఎంతో సహకారాలు అందించినందుకు అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాకు నిన్న మధ్యాహ్నము మేము ఇక్కడ వచ్చినటువంటి వారికి ఒక పర్యాయము మేము అన్నం పెడతాం అందరికీ అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి స్వదిష్ట అన్నప్రసాద్ ట్రస్ట్ చైర్మన్ విజయ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వస్తున్నారా? వారు నిన్నగా అంటే వారు నెలలో కొంతమందికి కొన్ని రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనేటువంటి కోరిక, అందులో భాగంగా ఈరోజు మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుకు నేను కూడా కొంత నాకు తృప్తి కోసం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటానని చెప్పి ఈ కార్యక్రమాల్లో మనలో పాలు పంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి శాలువాతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను.
తదుపరి మన డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ప్రొఫెసర్ గారు కామాక్షమ్మ గారిని కూడా ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా కొన్ని సూచనలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని వృక్షశాస్త్ర విభాగంతో కొలాబరేట్ చేయటము మేము చాలా ఆనందంగా భావిస్తున్నామండి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున రైతు దేవుళ్ళు రావటము, అందులోనూ మహిళా రైతులు చాలామంది వచ్చినారండి. అందరికి కూడా ధన్యవాదాలు. నేను మొదటి రోజు చూశాను, అక్కడ ఒక పెద్దమ్మ కూర్చోన్నారు. దగ్గర ఆవిడకి 70 years ఉంటాయేమో అనిపిస్తుంది సార్. ఈరోజు కూడా ఉన్నారామ. కృతజ్ఞతలండి. ఇది 5 రోజులు ఇంత ఓపికగా కూర్చొని మీరు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి ఉపన్యాసాన్ని విన్నందుకు కృతజ్ఞతలండి. అదేవిధంగా గంగాధరం సారు ఈ కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ తరపున చేయటము మేము గౌరవంగా భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం. మేడం గారు వారిద్దరూ కూడా మనకు అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడానికి చక్కగా సహకరించారు. వారు ఎక్కడ మీటింగ్ జరుగుతూ ఉన్నా కూడా ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయం కావచ్చు, ప్రకృతి వ్యవసాయం కావచ్చు, సుభాష్ పాలేకర్ గారి కృషి కావచ్చు, అన్నీ ఒకే విధానంలో పోతూ రసాయన రహిత వ్యవసాయంలో ఎక్కడ చేస్తున్నారో ఆ కార్యక్రమాలు చాలా చోట్ల పాలు పంచుకుంటూ ఉంటారు. వారికి మీ అందరి తరపున మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లే మనకు ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి ఒక వాలంటీర్స్ని 15 మందిని పంపించి కార్యక్రమంలో సహాయ సహకారం అందించినటువంటి సునందారెడ్డి గారిని కూడా కొన్ని ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా వారిని ఆహ్వానించాం. కాబట్టి వారు కూడా వచ్చి కొన్ని సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. సో ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద ఇక్కడ మన తిరుపతిలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్రెడీ ఈ 5 days నుంచే మీరు చాలా నేర్చుకొని ఉంటారు న్యాచురల్ ఫార్మింగ్ గురించి. మీ మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి. నేనైతే ఒక 2 points చెప్పి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, చాలామంది ఒక 60% ఆఫ్ ది పీపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ ఒకటే అనుకుంటూ ఉంటారు. నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా 2 ఒకటే కదా అని చాలాసార్లు చెప్తూ ఉంటారు. బట్ ఇప్పటికే మీరు 2 వేరు అని తెలుసుకొని ఉంటారు. ప్లస్ దాని గురించి చాలా నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసి ఉంటారు. సో మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్ని అట్లీస్ట్ ఒక 10 members-కి మీరు షేర్ చేయండి. సో ఎస్పెషల్లీ ఈ ఎస్పీకే, సో ఎస్పీకే సుభాష్ పాలేకర్ కృషి. సో దీన్నే ముందు 0 budget న్యాచురల్ ఫార్మింగ్ అని కూడా అనేవాళ్ళు. సో దీని యొక్క ఫౌండర్ సుభాష్ పాలేకర్ గారు చక్కగా మనకి న్యాచురల్ ఫార్మింగ్ గురించి చాలా టాపిక్స్ అనేవి కవర్ చేశారు. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, నేను చాలామంది ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు లైక్ న్యాచురల్ ఫార్మర్స్ కావచ్చు, అలాగే నార్మల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు కావచ్చు. సో నార్మల్ ఫార్మింగ్ చేసే వాళ్ళని వెళ్ళి డైరెక్ట్గా కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఎందుకు మీరు న్యాచురల్ ఫార్మింగ్కి షిఫ్ట్ అవ్వకూడదు, ఎందుకు న్యాచురల్ ఫార్మింగ్ మీరు చేయట్లేదు అని అడిగితే నాకు మ్యాక్సిమం వచ్చిన ఆన్సర్స్ ఏంటి అంటే, ఈల్డ్ సరిగా రాదు, మనం ఒక్కరం చేస్తే సరిపోతుందా, చుట్టుపక్కల వాళ్ళు కూడా చేయాలి, సో దానికి ఏం పెద్ద గిట్టుబాటు అవ్వదు అని చెప్తూ వచ్చారనమాట. సో దానికి తగ్గట్టు నేను కూడా ఒక ఫార్మర్ దగ్గరే నేర్చుకొని నా మైండ్లో రన్ అయిన ఐడియా ఏంటి అంటే, మనందరికీ ఇప్పుడు మన లైఫ్స్లో ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, అవునా? మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం వెంటనే వెళ్ళే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. సో అలానే సేమ్ కాన్సెప్ట్తో మనం ఒక ఫ్యామిలీ ఫార్మర్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది? సో మనకున్న ఈ బిజీ స్కెడ్యూల్లో మనం ఫార్మింగ్ చేయలేము. బట్ మనకు తెలిసిన న్యాచురల్ ఫార్మర్స్లో మనం గ్యాదర్ చేసి వాళ్ళు ఏమేం పండిస్తున్నారు, ఎలా పండిస్తున్నారు, సో ఈ ఎస్పీకే ద్వారా వాళ్ళు ఎలా మనకి ప్రోడక్ట్స్ని ఇస్తున్నారు తీసుకొని గ్యాదర్ చేసుకొని మనం వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకోకూడదు? సో అలా మనం ఒక ఫ్యామిలీ ఫార్మర్ని పెట్టుకుంటే మనకు ఫ్యామిలీ డాక్టర్ అవసరం రాకపోవచ్చేమో కదా. సో అది నా మైండ్లో ఒక ఐడియా వచ్చింది. ఇది కూడా నేను ఒక ఫార్మర్ దగ్గర నుంచే
తెలుసుకున్నాను. సో ఇది కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తారనుకుంటున్నాను. మనం ఎంతో డబ్బులు పెట్టి ఎన్నెన్నో వస్తువులు కొంటూ ఉంటాం. మనం కొనే మొబైల్ ఫోన్స్ కావచ్చు, మనం కొనే వాచెస్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఏవైనా మనం బ్రాండ్ క్వాలిటీ అని చెప్పి చూసి ఎంత కాస్ట్ అయినా పెట్టి కొంటున్నాం. అదే మనం ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాం? సో మనకు కావాల్సింది మెయిన్ ఫుడ్ కదా, తినే ఫుడ్. సో కాబట్టి ఇప్పటి నుంచి అట్లీస్ట్ మీ నుంచి అయినా స్టార్ట్ చేయండి. ఒక ఫ్యామిలీ ఫార్మర్ని పెట్టుకోండి అండ్ వేరే వాళ్ళకు కూడా దీని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ. అట్లే మేడం గారి తరపున మంచి సూచనలు ఇచ్చారు. ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా ఏ విధంగా డాక్టర్ని ఎన్నుకుంటారో అదేవిధంగా విషరహిత ఆహారాన్ని తినడానికి కూడా ప్రతి ఒక్క రైతుని ఎన్నుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే ఆరోగ్యంగా పండిస్తేనే మనము ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి అటువంటి మంచి సూచనలు కూడా సహకారాలు ఇచ్చినారు. వారికి మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచే మేడం ద్వారా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నటువంటి వాలంటీర్లు వాళ్ళ కళాశాల నుంచి మనకి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఎంతో కృషి చేసి వచ్చినటువంటి యువకులు మిస్టర్ జి రాజేష్ను కూడా వచ్చి ఈ యొక్క సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. నెక్స్ట్ రాజేషా ప్లీజ్ ఇందా సార్ ఇద్దా. నెక్స్ట్ బ్యాగ్లో వచ్చింది సార్. ఇవ్వండి, ఇంకోటి తీసివ్వండి అన్ని. తదుపరి మిస్టర్ జె సుబ్రహ్మణ్యం వెంటనే రావాలి, అందరూ వరుసగా వచ్చేసేయండి. మిస్టర్ జి సుబ్రహ్మణ్యం అందరూ కూడా త్వరగా వాలంటీర్లు అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేసేయండి ఒకేసారి. ఇక్కడ ఉండ ఇస్తే కదా. నెక్స్ట్ ఇవ్వండి, అందరూ కూడా వాలంటీర్లు వెంటనే రండి. మిస్టర్ పి సౌమ్యశ్రీ అందరూ వచ్చేయండి అమ్మా, ఒకసారి వేదిక మీదకి వచ్చేయండి అందరూ ప్లీజ్. సౌమ్యశ్రీ తదుపరి నెక్స్ట్ సౌమ్యశ్రీ బి కౌశిక వెంటనే సర్టిఫికేట్ తీసుకొని చిరు సత్కారం కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తర్వాత ఏ అనుషారెడ్డి నెక్స్ట్ తర్వాత వి హేమశ్రీ నెక్స్ట్ మా తర్వాత పి అక్షయ ఇచ్చేసాడు. తర్వాత ఏ సాయి చందన నెక్స్ట్. తర్వాత ఎం వెంకట భూపతి ఎక్కడ వెంకట భూపతి వెంకట్ తీసుకో నువ్వు వెంకట భూపతి తీసుకోండి. తర్వాత ఆర్ నాగ అక్షయ నెక్స్ట్. ఎం యశ్వంత్ తర్వాత ఆర్ శాలిని
ఆర్ శాలిని, ఈ మునిచంద్రన్, ఈ మునిచంద్రన్, ఈ మునిచంద్రన్, తర్వాత పి జనార్దన్, పి జనార్దన్, ఇంకా ఎంతమంది ఉన్నారు? తర్వాత ఓ ఆనంద కుమార్, ఓ ఆనంద కుమార్. నెక్స్ట్ ఆర్ మోనికా సిరి, ఆర్ మోనికా సిరి, తీసుకో, తర్వాత తీసుకుంటారు. జి అక్షయ, జి అక్షయ. నెక్స్ట్ ఇంతమంది వాలంటీర్లు ఉన్నందువల్లనే ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించడం జరిగింది. రామగోపాల్ అందరూ కూడా అగ్రికల్చర్ సెకండ్ ఇయర్ బిఎస్సి. ఎందుకంటే చక్కగా మీరు కూడా ఏనండి సుభాష్ పాలేకర్ విధానాలని భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా రసాయనాల వ్యవసాయం భవిష్యత్తులో ఉండదు. ఈ యొక్క సుభాష్ పాలేకర్ గారి కృషి వ్యవసాయ విధానమే ఉంటుందనేది మీకు అందరూ కూడా బోధపడి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారనేసి మేము కోరుకుంటున్నాం. యువత భవిష్యత్తులో యువత మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గ్రామాలలో ఈరోజు యువత కనబడరు. కాబట్టి గ్రామం అన్నిటికన్నా గొప్పది వ్యవసాయం అనేది చాటి చెప్పి మీరందరూ కూడా ఈ యొక్క సుభాష్ పాలేకర్ గారి కృషిని చక్కగా ముందుకు తీసుకుపోయి ఎంతోమంది రైతులకి ధైర్యాన్ని ప్రసాదిస్తారనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. అట్లే ఈ కార్యక్రమానికి వెన్నుతోడుగా ఉండి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అందరూ కూడా ఎంతోమంది ముందుకు వచ్చారు. మొదటిగా మాకు చిట్టిబాబు మాకు ఎన్నో సంవత్సరాలుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంటూ చిట్టిబాబు గారిని ముందుకు వచ్చి మొదటి నుంచి కూడా మాకు 15 రోజుల నుంచి ఎంతో కృషి చేసి నాకు తోడుగా ఉండి ప్రతి సమయంలో కూడా ఏ హాస్టల్లో కానీ ఏ సదుపాయాలు తక్కువనాయని చూసుకుంటూ మీకు అందరూ కూడా పరిచయమే. కాబట్టి వారిని ఈ యొక్క సన్మానిస్తూ ఈ యొక్క స్మారక పత్రాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చిట్టిబాబు గారు. అయ్యప్ప నీదేం కొట్టేసినావు? కొట్టేసినావు ఎవరు కొట్టేసి ఎవరు రాసినారు? సరేలే ఉండేది. ఓకే ఈ కార్యక్రమము చక్కగా కొనసాగాలంటే సారు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని తెలుగులో చక్కగా వివరించి ముందుకు తీసుకుపోయినటువంటి చందుల్కర్ గారిని కూడా వేదిక మీదకి రావచ్చి వారికి యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. ఎందుకంటే ఒక ఉపాధ్యాయులుగా ఉండి సుభాష్ పాలేకర్ గారి కృషిని ఈరోజు రాష్ట్రం అంతా కూడా వ్యాప్తి చేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొని వారు సలహాలు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వరి మీద ఈ యొక్క ప్యాడీ మీద అనేక ప్రయోగాలు చేసి ఎంతోమందికి మంచి ఆహారాన్ని ఇవ్వాలి, మంచి
విధానాలు జీవన శైలిని అలవర్చుకోవాలని సూచిస్తుంటారు. వారికి మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. అట్లే శివ గారు కాశంపేట నుంచి వచ్చారు. వారు నాకు హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో పరిచయం అయ్యారు. వారు ఈరోజు చిన్న చిన్న ఏమంటారో తెలియదు, చిన్న చిన్న వీడియోలు వారి యొక్క అనుభవాలను పంచుకుంటూ ఈరోజు యూట్యూబ్ ద్వారా ఎంతోమందికి సూచనలు ఇస్తున్నారు. మన కార్యక్రమం కూడా మీరు చూసుంటారు లేదో, చక్కగా ఒక లాన్లో ఈ యొక్క యువతనంతా పిలుచుకొని ఈరోజు పాలేకర్ గారి కృషి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. అందరూ రండి, అందరూ పాల్గొనండి అనేసి యూట్యూబ్ ద్వారా సూచిస్తుంటారు. చాలా 4-5 చిన్న మినీ వీడియోలను కూడా చూశాను యూట్యూబ్ ద్వారా. తర్వాత నాగమల్లిక వీరు కూడా ఉన్నారా? తర్వాత దివ్య గారు, వారికి ఆర్కా నుంచి వచ్చి మాకు సభ్యుల నమోదు నుంచి కూడా వారికి ఎటువంటి సందేహాలు లేకుండా వారిని ఎన్రోల్మెంట్ చేస్తూ చాలా సహాయ సహకారాలు అందించారు దివ్య గారు. వారిని కూడా ఈ యొక్క చిరు సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లే మనకు మొదట్లో 2 రోజులు కూడా చక్కగా ట్రాన్స్లేట్ చేసి జ్యోతిష్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఈ పాలేకర్ ద్వారా చిరు సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మౌనిక సార్ గారికి అనేక సేవలు చేస్తుంటారు. రోజు వారికి సమయం ప్రకారంగా వారికి ఆహారం అందిస్తూ చాలా చక్కగా పాల్గొంటూ అనేక విషయాలు నేర్చుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. వారిని కూడా మీ అందరి తరపున చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. అఖిలేష్ మౌనిక అయిపోయిందా? అట్లే ఒకటన్నా ఎవరిది? సరేలే, మన భూలక్ష్మి మనం తీసుకుంటాం. సాయి దోషి గారు చాలా చక్కగా పాలేకర్ గారు చెప్పినటువంటి అంశాలని పొల్లు పోరకుండా చాలా చక్కగా వివరించారు. అందువల్లనే నేను వారికి ముందుగా వివరించి వారిని యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం కూడా జరిగింది. అట్లే రమ్య గారు కూడా చాలా చక్కగా మాకు ఇక్కడికి వచ్చినటువంటి వారికి మంచి సలహాలు ఇస్తూ కొత్తగా ఇక్కడ చేరాలనుకున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ వారికి మంచి సూచనలు ఇచ్చినందుకు వారు మా యొక్క చిరు సత్కారాన్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకెవరు? ఇంకెవరు? నువ్వు తీసుకున్నావా? తీసుకో, ఏదో ఒకటి తీసుకో. అయ్యప్ప నాయుడు మా భూలక్ష్మి డైరెక్టరుగా మొదటి నుంచి కూడా అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నిన్న చెరుకు పంటని ఒక కొత్త పందాలో కొనసాగిస్తూ ఎంతోమందికి ఈ యొక్క జీవామృతాన్ని ఏ విధంగా పంపించవచ్చు అనేటువంటి విషయాల మీద సలహాలు కూడా ఇచ్చారు. వారికి మా భూలక్ష్మిలో యాక్టివ్ మెంబర్గా డైరెక్టర్గా ఉంటూ
అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ RYSSలో కూడా మంచి చురుకుగా పాల్గొంటూ ఉంటారు. వారిని కూడా మీ అందరి తరపున నేను అభినందిస్తున్నాను. వాలంటీర్ అయిపోయారు. ఇంకా పాలేకర్జీని కంక్లూడింగ్ ఆ మేడంని మాట్లాడమన్నారు. పరమేశ్వర్ ఇంకోటి ఏమన్నా ఉన్నారా? ఇవ్వండి. అట్లే మాకు పరమేశ్వర గారు యోగా టీచర్, ఆమె చాలా చక్కగా మాకు పాలేకర్ గారికి సమయం ప్రకారం భోజనం అందిస్తూ వారికి మంచి రుచికరమైనటువంటి సార్కి ఏమి కావాలన్నా అది అందిస్తూ నిరంతరము సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా మీ అందరి తరపున అభినందనలు తెలియజేస్తూ ఒక చిరు కార్మికుని తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఉన్నాయా? ఉన్నాయి కదా. అట్లే రైతు నేస్తం ఉమేష్ గారిని కూడా నిరంతరం ఈ యొక్క 5 రోజుల కార్యక్రమాన్ని చక్కగా హనుమంత్ గారిని వేదిక మీదకి వచ్చి ఒక చిరుకానికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లే ఇంకొకటి శ్రీనివాస్ గారు, అట్లే బ్యాక్ రూట్ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలుగా పాలేకర్ గారు, విజయరామ్ గారు కార్యక్రమాలు ఎన్నో యూట్యూబ్ల ద్వారా ప్రజలకు అందిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు శ్రీనివాసులు గారిని కూడా వేదిక మీదకి వచ్చి మా యొక్క చిరు సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్నాయా? చూడండి. కృష్ణ వాళ్ళ పేరు కూడా రాయండి. మహేష్ గారు, వారు ఈ యొక్క హరే కృష్ణ హరే రామ సంస్థ ద్వారా వారు ముందుకొచ్చి మేము భోజనం అందిస్తామనేటువంటి ఉద్దేశంతో చాలా చక్కగా అందించినారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని అట్లే కిషోర్ ఎక్కడ ఉందా? హరే కృష్ణ సార్, ఇంకా 2 ఉన్నాయి. ఉన్నాయా? ఇవ్వండి పర్వాలేదు. ఉంటుంది. మహేష్, మీరు కిషోర్ తిరుమల కిషోరు మాకు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి కూడా మేము ఇక భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తాము, మంచి సాత్విక ఆహారాన్ని అందిస్తామనేసి ముందుకొచ్చి మీకు టైం ప్రకారం అందించిన వారికి కూడా నేను మీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లే ఉమేష్ గారు ఈ ఫుడ్ సెక్షన్లో సుభాష్ పాలేకర్ గారికి చాలా టైం ప్రకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించినటువంటి ఉమేష్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి చిరుకానుక తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే. అంతేనా? ఎవరికైనా షార్టేజ్ వస్తే చాలా ఉన్నాయి, అయిపోతే తీసుకుంటాం. ఇంకొకటి అమౌంట్ అయితే చాలా ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా మరి. అదేవిధంగా మా ప్రహ్లాద్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మాకు యాక్టివ్గా భూలక్ష్మిలో వారు ఎన్నో కార్యక్రమాలు పాల్పంచుకుంటున్నారు. అట్లా మాకు సభ్యులు శ్రీనివాసులు గారు కూడా సార్ గారిని వెంటనే సమయానికి వేదిక తీసుకుని వస్తూ చాలా చక్కగా వారి యొక్క చురుకుదనాన్ని చూపించారు. శ్రీనివాసులు గారిని కూడా వేదిక మీదకి వచ్చి చిరు సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా శ్రీనివాసులు సార్ రండి. సర్టిఫికేట్
టైం ఎంత అయింది? టైం 4 అయిపోయిందా? ఇది అయిపోయింది. తదుపరి ఎస్పీకే అండ్ విజయరామ్ గారు ఫార్ములాస్ ఫాలో చేస్తూ గోశాలలు గో సంబంధ యాక్టివిటీస్ చేస్తూ అవని గ్రూప్ అనే పెద్ద వాట్సాప్ గ్రూప్తో ఎంతో రైతులను మోటివేట్ చేస్తున్న గంగాధర నెల్లూరు జిల్లా వాసి మురళీ గారు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. మురళీ అన్న. ఈ 5 రోజుల కార్యక్రమంలో చైతన్యమై పద్మశ్రీ పూజ్య సుభాష్ పాలేకర్ గారి కృషి ఆధ్యాత్మిక వ్యవసాయము 5 రోజుల వర్క్షాపు 3/10/2026 నుంచి 7/10/2026 వరకు ప్రకృతి శోభిత వైవిధ్యం శాశ్వత సమృద్ధి అనేటువంటి అంశంతో శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక కేంద్రం పిఠాపురం కాకినాడ సమీపంలో ఈ 5 రోజుల కార్యక్రమం 3/10/26 నుంచి 7/10/26 వరకు నిర్వహించడానికి ఆ యొక్క పోస్టర్ని మీ ముందు ఉంచడానికి ఇది ఒక మంచి వేదిక అయింది. కాబట్టి దీన్ని అందరూ కూడా తిలకించి తదుపరి కార్యక్రమం పాలేకర్ గారి కార్యక్రమం పిఠాపురంలో ఉంటుంది. వారు మీకు మీరే కాకుండా కొత్త సభ్యుల్ని కొత్త రైతుల్ని అందరినీ కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నం కావడానికి అందరూ కూడా కృషి చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. శుభం మీ పేపర్లు ఈ కార్యక్రమంలో చురుకుగా మొదటి నుంచి మంచి ఆహారం అందించాలి వచ్చిన వారికని సంజీవ్ రెడ్డి గారు తదుపరి కార్యక్రమాన్ని కూడా పిఠాపురంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చి ఎంతో చాలా చురుకుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వారిని కూడా వేదిక మీదకి వచ్చి మా యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. డాక్టర్ కోటపాటి గంగాధరం గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఈ ఈవెంట్ జరగడానికి ముందుండి అనేక రకాలుగా కృషి చేసి ఇంతమందిని ఇక్కడ పరచడానికి ముఖ్యులు డాక్టర్ గంగాధరం గారు. వారికి మా కృతజ్ఞతలు. మీరు చెప్పండి. మీరు పాలేకర్ గారి పేరు చెప్పండి. హలో, మీ ఊరికి మీరే పాలేకర్గా ప్రచారం చేయాలనుకున్న వాళ్ళు ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి ఒకరు వచ్చి పేరు నమోదు చేసుకొని మీరు ప్రచారకులుగా మారి అందరినీ ఎస్బీకే వ్యవసాయం చేయాలని ప్రచారం చేయాలంటే ఇక్కడికి వచ్చి మీ పేర్లు నమోదు చేసుకొని రేపు కాకినాడ మీటింగ్కి విజయ బేరీ మోగించాలి ప్రకృతి వ్యవసాయంలో అని ఇక్కడికి రండి. అలాగే రామలింగారెడ్డి గారికి కూడా సన్మానించవలసిందిగా కోరుచూ ఉన్నాము. లేడీస్ అందరూ 10 మంది అన్నా వస్తే 100 ఊర్లు చెప్పచ్చు. రండి, మీరు చెప్పండి. లేడీస్ చెప్పండి మేడం.
ఏంటి విషయం చెప్పు. ఈ ప్రచారాన్ని ఇప్పుడు అది కాదు కావాల్సింది. అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఉన్నాను ఏంటంటే ముగింపు కార్యక్రమాన్ని చేసుకుంటూ ఎంతోమంది మహానుభావుల్ని ఈరోజు సహకరించినటువంటి అందరినీ కూడా వేదిక మీదకి తీసుకొచ్చి మీ తరపున వారిని సన్మానించినందుకు పేరు పేరున మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.